ప్రస్తుతం అమెరికా నిపుణులు చెప్తుంది ఏంటంటే, మనకి అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ 25%, 50% అని టారిఫ్ పెంచుకుంటూ పోయాడు కదా. అయితే మరి ఈ బెదిరింపులకి మన ఇండియా ఎక్కడా కూడా తలగ్గొట్టలేదని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే మరి దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు భయ వాళ్ళంటే, ఒకటే, మనం ఏదైతే ఆయిల్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నామో, అంతకుముందు ట్రంప్ వార్నింగ్ ఇవ్వకముందు మనం ఎంత కొనేవాళ్ళం, 1.6 మిలియన్ బ్యారెళ్ళు కొనేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్లు పెంచుకుంటూ పోయాడో అప్పటి నుంచి మన వాళ్ళు ఏకంగా 2 మిలియన్ బ్యారెట్లు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అనమాట. అయితే దీని గురించి మనం చూడడం లేదు, వాళ్ళే చెప్తున్నారు. అయితే మరి దీనికి రీజన్ కూడా వాళ్ళే ఒక రైజ్ చేస్తూ ఉన్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక కుట్రపూరితమైన చర్య చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అంటుంది ఏంటంటే, ఇక్కడ అంబానీ, అదానీ వీళ్ళందరూ కూడా ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆయిల్ కొనుగోలు చేసి మరి వేరే దేశాలకు అమ్ముకుంటా, సో దానివల్ల వాళ్ళు లాభపడుతున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోడీ కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో మరి దీనికి అనుగుణంగా ఎక్కడా కూడా డౌట్ రాకూడదని చెప్పేసి ఇది అమెరికాతో కొంచెం ఇది గొడవ పెట్టుకొని, సో దానివల్ల టారిఫ్లు ఏమో మరి పెంచుకుంటూ పోయినా సరే పర్లేదని చెప్పేసి ఈ విధంగా ముందుగా పోతా ఉన్నాడు. మరి ఆ బడ్డన్ అంతా కూడా దేశ ప్రజల మీద పడిద్ది అని చెప్పేసి ఈ విధంగా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని మరి ఒక కుట్రపూరితమైన చర్య చేసే విధంగా మరి అమెరికా గవర్నమెంట్ అయితే మరి ఈ విధంగా క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట.